అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సోదర మహాశిలరా, ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం అనేది విశ్వాసుల యొక్క లక్షణం. అందుకోసం ఖురాన్ గ్రంథంలో అల్లా తెలియజేస్తున్నాడు. సూర నూర్ 4వ సూర 32 మరియు 33 వాక్యాలలో పెళ్లి కానటువంటి స్త్రీ పురుషులకి పెళ్లి చేయండి, వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుంటే వాళ్ళకి పెళ్లి అనేది చేయండి అని ఎవరికి చెప్తున్నాడు? అల్లా ఖురాన్లో విశ్వాసులకి అంటే మనకి చెబుతూ ఉన్నాడు. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి పెళ్లి చేయండి అని. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది పెళ్ళిళ్ళు అనేది కావటం లేదు, వయసు అనేది అయిపోతూ ఉంది, చాలా బాధకి గురవుతారనమాట పెళ్ళి అనేది కాకపోతే, వివాహం అనేది సరైనటువంటి సమయానికి కాకపోతే. అయితే ఈ యొక్క వీడియో ఎందుకు నేను చివరి వరకు చూడమన్నానంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, పఠాన్ మొహమ్మద్ రఫీ. ఇతని పేరు అనంతపురంలో ఉంటాడు. ఇతనికి ఒక సిస్టర్ ఉంది, తల్లి తండ్రి ఉన్నారు, ఇద్దరు బ్రదర్స్ అనేది ఇద్దరు ఉన్నారు. ఇతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. ఏమిటి? గవర్నమెంట్ ఎంప్లాయ్. మన శ్రీహరికోట ఉంది కదా, షార్, మన నెల్లూరులో ఉంటుంది, సూలూరుపేట దగ్గర. ఇక్కడ ఇతనికి జాబ్ అనేది ఉంది. షార్లో రాకెట్ పంపిస్తూ ఉంటారు కదా, మీకు అర్థమయ్యే భాషలో చెప్పండి, రాకెట్స్ అన్నీ కూడా పంపిస్తూ ఉంటారు అంతరిక్షానికి. ఇది ఒక రీసెర్చ్ సెంటర్ అనమాట. ఇక్కడ ఇతనికి ఏంటంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం అనేది వచ్చింది ఈ యొక్క వ్యక్తికి. అయితే ఇతనికి 29 సంవత్సరాలు. ఇతని బయోడేటా, ఇతని ఫోన్ నెంబరు మొత్తం కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. మొత్తం కూడా ఒకసారి చూడండి. అయితే ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇతనికి ఎవరైనా సరే మంచి దృక్పథం ఉంటే వివాహం చేయాలి. కాకపోతే ఇక్కడ ఇతనికి 2 కళ్ళు కూడా కనిపించవు అన్నమాట. బ్లైండ్ పర్సన్ ఇతను, బ్లైండ్. ఏమిటి ఇతను బ్లైండ్ వ్యక్తికి వివాహం చేయమంటున్నాడు అని అనుకుంటున్నారేమో. ఇతని పనులు ఇతను చేసుకోగలుగుతాడు, ఇతను పనులన్నీ కూడా ఇతను చేసుకుంటాడు. కాకపోతే ఏంటంటే ఇతనికి ఒక తోడు అనేది కావాలి కదా. తల్లిదండ్రులు ఎన్ని రోజులు ఇతనని చూసుకోగలుగుతారు? ఒక తోడు ఉంటే మంచిదనమాట. ఎందుకంటే ఇతనికి మంచి ఉద్యోగం ఉంది, మంచి వ్యక్తి, ఖురాన్ని నమ్ముతాడు, అల్లాని నమ్ముతాడు, మంచి పనులు చేస్తూ ఉంటాడు. కాకపోతే 2 కళ్ళు అనేది లేవు. అయితే ఎవరైతే ఇటువంటి వారిని మేము పెళ్లి చేసుకుంటున్నాము, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అనేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఉంటే ఈ యొక్క నంబర్కి కాంటాక్ట్ అయ్యి, మీరు అతను మంచివాడు కాబట్టి అతనికి వివాహం అనేది అంటే నా వల్ల కాదనమాట. ఈ వీడియో నేను యూట్యూబ్లో పెడితే ఎంతోమంది చూస్తారు. మీలో ఎవరైనా లేకపోయినప్పుడు మీ బంధువులు ఉంటారు, మీ స్నేహితుల పిల్లలు ఉంటారు, ఎవరైనా పేద ఇంటి అమ్మాయిలు ఉంటారు. వీళ్ళకేమీ కట్నం అనేది ఇంపార్టెంట్ కాదు, అవసరం లేదు. ఏంటంటే ఒక తోడు కోసం అన్నమాట. ఎవరైనా పేదవాళ్ళైనా ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళు ఇతనిని సంప్రదించి, ఇతనికి మంచి ఉద్యోగం ఉంది కాబట్టి మీరు ఇతనిని సంప్రదించి వారి యొక్క వివరాలను తెలుసుకొని ఇతనికి వివాహం అనేది చెయ్యాలి అనేది నా యొక్క ఉద్దేశం అనమాట. ఎలాగైనా సరే ఇందుకోసం ఏంటంటే ఇది నా వల్ల కాదు కాబట్టి మీ అందరి ప్రోత్సాహకరం కూడా ఉండాలి. ఎందుకంటే ఖురాన్లో అల్లా చెప్తాడు కదా, వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి వివాహం అనేది చేయండి. సూర నూర్ 24 సూర 32 వాక్యం. ఇందుకోసం ఏంటంటే ఇదంతా కూడా నేను మీకు వివరంగా తెలియజేస్తున్నాను. ఎవరైనా సరే అతనికి సహాయం చేయాలి అని అనిపిస్తే సహాయం అనేది చేయండి. విశ్వాసులు సహాయం అనేది చేసుకోవాలి. సోదర మహాశిలరా, ఇందుకోసం ఏంటంటే ఇదంతా కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అతని నెంబర్ ఇస్తాను కాబట్టి అతనికి కాల్ చేయండి. మొత్తం అన్ని వివరాలు తెలుసుకొని మీకు అన్నీ ఓకే అయితేనే సంబంధాన్ని కుదుర్చుకుంటారని ఇన్షాల్లా నేను అనుకుంటూ ఉన్నాను.